దేవుడు నేను దీవిస్తా అంటున్నాడు. అప్పుడు మీరు దేశంలో సురక్షితంగా నివసించెదరు. మీ భూమి ఫలించును, అంటే భూమి మీద పంట ఫలిస్తుంది. నువ్వు రైతు అయితే పంట ఫలిస్తుంది, ఉద్యోగం అయితే నీ ఉద్యోగులను ఫలిస్తావు. అలాగే ఒకవేళ వ్యాపారం అయితే బిజినెస్లో కూడా నువ్వేం చేస్తావు? ఫలిస్తావు. తర్వాత మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఎలా ఉంటారట? తృప్తిగా భుజించి సురక్షితంగా ఉండాలి. మీలో ఎంతమంది చక్కగా భోజనం చేసి సురక్షితంగా ఉండాలని ఆశపడుతున్నారు? నేను ఆశపడుతున్నాను మీరు ఎంత బాగుండాలని. ఆమేన్. అయితే ఏ భోజనం? మొట్టమొదటిగా దేవుని వాక్యం అనే భోజనం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఆశ్రయపురము యేసయ్య అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన ఆశ్రయపురం మీద ఎవరో చెప్పగలరా? యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ప్రజలు ఎక్కడికో పరిగెత్తనక్కల్లా. అందుకే సర్వజనులారా నా యొద్దకు రమ్మని ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. సర్వలోక జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి.